ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే రాప్తాడు ఘటనలో శ్రీకృష్ణ మీద దాడి చేసిన వారి మీద అత్యాచార నేరం కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని, దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈ వైసీపీ అల్లరి మోకలు రౌడీ మోకలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ చెలో అనంతపురం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 22వ తేదీ అంటే గురువారం చెలో అనంతపురం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్, అలాగే చిన్న మధ్య తరహా పత్రికల సంఘం 4 సంఘాల తరఫున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, అలాగే కడప జిల్లాల నుంచి అత్యధికంగా జర్నలిస్టులు తరలి రాబోతున్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అలాగే ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు ఇచ్చి ఈ పత్రిక మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు జరుగుతున్న ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ సరిగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తదుపరి కార్యాచరణని గురువారం తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రకటిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజా చైతన్య, జర్నలిస్టుల చైతన్య, ఈ దాడుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా